ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము ఉరి తెంపబడను మనము తప్పించుకొని ఉన్నాము. కీర్తనల గ్రంథము 124వ కీర్తన 7వ చరణం. ద స్నేర్ హ్యాస్ బీన్ బ్రోకెన్ అండ్ వీ హ్యావ్ ఎస్కేప్డ్. సామ్స్ చాప్టర్ 124 వర్సెస్ 7. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సెలవిస్తున్నాడు, మీకు ఉన్న ఉరి వంటి సమస్య తెంపబడి ఉన్నది. నీవు తప్పించుకొని ఉన్నావు. నీవు ఆ సమస్యల్లో ఇక లేవు. ఈ రోజున బహుశా నీవు ఉరి వంటి సమస్యల్లో చిక్కుకొని బయటకు రాలేక భయపడుతున్నట్లయితే, బాధపడుతున్నట్లయితే, ఆ ఉరి నీ ప్రాణాలు తీస్తుందేమో, సమాజంలో నీకున్నటువంటి గౌరవాన్ని తీసేస్తుందేమో, నీ ఒంట్లో ఉన్నటువంటి శక్తిని క్షీణింపజేస్తుందేమో, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును విచ్ఛిన్నం చేస్తుందేమో అని నీవు దిగులు పడుతున్నట్లయితే దిగులు పడకు. నీవు వాటిని తప్పించుకొని ఉన్నావు. ఆ శోధనలో నుండి తప్పింపబడబోతున్నావు. ఈ యొక్క కీర్తన భాగమును చూస్తే దావీదు వ్రాస్తూ ఉన్నాడు, ఎలా తన జీవితంలో దేవుడు సహాయము చేస్తూ వచ్చాడో అని. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా తోడై ఉండని ఎడల మన పరిస్థితి ఎలా ఉంటుంది? సమస్యలన్నీ ముంచివేయటకు వస్తున్నప్పుడు దేవుని యొక్క సహాయము లేని ఎడల మనము మునిగిపోతాం కదా అని చెబుతూ మనల్ని ఒక పక్షిలా ఊహించి చెబుతూ కీర్తిస్తున్నాడు. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడును మనము తప్పించుకొని ఉన్నాము అని ఈ కీర్తనను ఇజ్రాయేలీలు అందరూ కూడా కీర్తిస్తూ ఉంటారు. వారిని దేవుడు ఏ విధంగా ఐగుప్తులో నుండి కాపాడాడో, ఎలా అరణ్య మార్గములో క్షేమంగా నడిపించాడో, ఎలా వారి శత్రువుల మీద విజయం ఇచ్చాడో అని వారు స్తుతిస్తూ ఉంటారు. అయితే ఈ వాక్యము మనకు ఈ విధంగా జ్ఞాపకం చేస్తుంది, ఈ రోజున మనము సజీవముగా ఉన్నాము అంటే భయంకరమైన శోధనల నుండి, సమస్యల నుండి, యాక్సిడెంట్ల నుండి, అప్పుల నుండి, అనారోగ్య సమస్యల నుండి తప్పింపబడ్డాము అంటే దానికి కారణం మనము మన యొక్క శక్తి, మన ధనమో, మన బలమో ఏది కాదు, కేవలం దేవుడే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాన్నే తేలికగా తీసుకోవద్దు. ఈ లోక ప్రజలు అన్యులైతే ఏదైనా సమస్య నుండి బయటపడితే, రక్షింపబడితే, కాపాడబడితే ఏమంటారండి? ఈ రోజు లక్ బాగుంది, ఈ రోజు లేచిన టైం బాగుంది, అన్ని కూడా కోఇన్సిడెంట్ గా జరిగిపోయాయి, లేకపోతే నా పని అయిపోయేది అని కొందరు అంటారు. నా దగ్గర ఈ రోజు ఈ ధనం ఉంది కాబట్టి, నా దగ్గర ఈ స్కిల్ ఉంది కాబట్టి, నా దగ్గర ఈ శక్తి ఉంది కాబట్టి నేను బయటపడగలిగాను, ఇంకొకరైతే బయటికి రాలేకపోయేవారు అని. కానీ అది తప్పు, అది కరెక్ట్ అయినటువంటి ఆలోచన కాదు అని మనకు తెలుసు. మనము గ్రహించాలి కూడా. ఆలోచించండి, ఈ మధ్య పులి ఒక ఊరిలో సంచరించింది. దానిని అటవీ శాఖ చాలా ప్లాన్ తో బంధించింది. అది బోనులోకి వెళ్లిపోయింది. దానిలో నుండి ఎంతో ప్రయత్నం చేసింది, అయినా బయటికి రాలేకపోయింది. అంటే దానికి కారణం శక్తి లేదా, బలం లేదా, జ్ఞానం లేదా అంటే అన్నీ ఉన్నాయి, అయినా రాలేకపోయింది. అనగా ఒక ఉచ్చులో పడినప్పుడు దాంట్లో నుండి బయటికి రావాలి అంటే స్వశక్తి సరిపోదు. అది పులైనా సరే, పక్షైనా సరే, సింహమైనా ఇంకొకరి సహాయము, సహకారము వలన రావాల్సిందే. ఎవరో ఒకళ్ళు విడిపించాల్సిందే. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను విడిపించుటకు, ఆ భయంకరమైన ఉచ్చులో నుండి నిన్ను రక్షించుటకు యేసయ్య ఉన్నాడు. నీవు ఒక పక్షి వలె ఎటువంటి సహాయము లేని స్థితిలో ఉన్నప్పుడు, బంధింపబడ్డప్పుడు, మోసం చేయబడినప్పుడు, అనారోగ్యముతో నీవు ఉన్నప్పుడు, దూషించబడుతూ, నిందించబడుతూ నీవు ఉన్నప్పుడు, ఆర్థికంగా నష్టపోయినప్పుడు బాధపడకు. దేవుని యొక్క హస్తము నిన్ను విడిపిస్తుంది. వేటగాడు కనిపించకుండా దాచిపెట్టిన ఉచ్చులలో నుండి, అనగా నీ పైన అపవాది, నీ శత్రువులు పన్నుతున్న పన్నాగాల నుండి, వారి ఆలోచనల నుండి దేవుడు విడిపిస్తాడు. నీవు ఎంత బలమైన భయంకరమైన ఉచ్చులో బంధింపబడినప్పటికీ కృంగిపోకు. దేవుడు దానిని తెంపగలడు, బద్దలు కొట్టగలడు, విరిచివేయగలడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నీ సమస్యల్లో నుండి బయటికి వస్తావు. అది నిన్ను ఆపలేదు, అది నీ యొక్క గెలుపును ఆపలేదు. నీ బలం చూసుకొని, నీ
నీ అనారోగ్యమును చూసుకొని, నీ కుటుంబ పరిస్థితులను చూసుకొని నేనేం చేయగలను అని దిగులు పడకు. విడిపించే దేవుడు, తప్పించే దేవుడు నీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండు, విశ్వాసముతో జీవించు. గొప్ప కార్యాలను నీవు తప్పక చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, జాలిగల మా దేవా, మీకు వందనాలయ్య, స్తోత్రాలు ప్రభా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు ప్రభా. అయ్యా, మరి అవును తండ్రి, మమ్మల్ని విడిపించేవాడవు, రక్షించేవాడవు, ఆదుకునేవాడవు నీవే అని, మాకున్న బలము, మాకున్న జ్ఞానము, మాకున్న శక్తి ఏవి కూడా ప్రభా మమ్మల్ని రక్షించలేవు అని, అయ్యా మమ్మల్ని విడిపింపలేవు అని తండ్రి మరొక్కసారి మాకు జ్ఞాపకం చేశారు. దూషింపబడుతున్నప్పుడు, నిందింపబడుతున్నప్పుడు ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారని మేము జ్ఞాపకం చేసుకొని, ఎన్నడూ కూడా మమ్మల్ని విడువని దేవుడవు, ఎడబాయని తండ్రివని ప్రభా మేము జ్ఞాపకం చేసుకొని ఉండుటకు మాకు తండ్రి విశ్వాసాన్ని కలుగజేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, మీ కృప చేత జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా, సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా, వారికి ఉన్న శారీరక బలహీనతలు, రుగ్మతలు అన్నిటిని యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, అయా అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, ఆర్థిక సమస్యల నుండి విడిపించి లేవనెత్తమని వేడుకుంటున్నాం. అయా కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్య భర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, అయ్యా ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, ఒక ఇంటి వారి శత్రువులుగా ఉంటున్న సమయంలో ప్రభా మీరే మరి వారి మధ్య సమాధానమును, సఖ్యతను, ప్రేమను విస్తరింప చేయమని వేడుకుంటున్నామయ్యా. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మీ వాక్యానికి లోబడి మీ వాక్య ప్రకారంగా జీవించి మీ మెండైన దీవెనలు బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభువా అయా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా జరుగునట్లుగా కృప చూపించండి అయ్యా. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయ్యా, ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉన్నారో వారికి తండ్రి వారి నష్టాన్ని లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయ్యా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభువా గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. వారు తింటున్న ఆహారంలో తండ్రి బలాన్ని సమృద్ధిగా వారికి దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. మా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించండి, సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా ఉండునట్లుగా సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభా. వారు ఎంతో కష్టపడుతుండగా, ప్రయాసపడుతుండగా ప్రభువునందు ప్రయాస వ్యర్థము కానేరదంటున్నావు తండ్రి. మీరే ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. రక్షణ లేక బాధపడుతున్న బిడ్డలకు ప్రభా రక్షణను మీరు అనుగ్రహించమని, అదేవిధంగా నా ప్రభా అయ్యా ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించమని అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి, వారిని మీరు బలపరచండి తండ్రి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి, యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. మీ చిత్తానుసారంగా వారికి తండ్రి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా ఈ రోజు నా ప్రభా సొంత గృహము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా, వారికి సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. అదేవిధంగా మరి తండ్రి ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉండి మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి అయ్యా.
అయ్యా మీరే తండ్రి వారి అవసరతలన్నిటిని తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి వారిని తండ్రి మీరే ధైర్యపరచమని బలపరచమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.